బండి జాగ్రా కోసం కోసం లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రాముడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాను. జై శ్రీరామ్. మీ సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి ఎదురుందని వెళ్ళిపెట్టాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మొత్తం ఫోన్ చేసి ఎంత పోయినా లీగల్ వచ్చి తాళం పెట్టేస్తాను. అంటే మీరు ఏదో బలహీనత ఉంది, మీరు ఐకమత్యం లేదు. మొదటి నుంచి కూడా మనకు ఇబ్బంది ఏంటంటే హిందూ బంధువుల మధ్య ఐక్యత తక్కువ ఉందనేటువంటి దాన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అడ్వాంటేజ్ తీసుకున్నారు. అలా గ్రహించి అలా కొట్లాడుకోకూడదు ప్లీజ్. అంటే మీడియా మిత్రులు లేకపోతే బయట ప్రపంచానికి మనం మాట్లాడేది తెలియదు. వాళ్ళని ఏమైనా కలిసి కొంచెం మీకు ఇబ్బంది అయినా వాళ్ళని ఏమైనా కండి నేను మళ్ళీ మీకు అందరినీ కలుస్తాను. సో హిందూ సమాజం చైతన్యవంతం కాకపోతే అనేక రకాలైనటువంటి నష్టాలు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. దానికి ఒకటి కాదు 100 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. 3 రోజుల క్రితం మాలేగావ్ అనేటువంటి ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మాలేగావ్ అనేటువంటి ఒక ఊర్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించి మాలేగావ్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారి ఒక ముస్లిం అధికారి. ఆ ముస్లిం అధికారి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ప్రయత్నం UP1 కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు 2008లో మాలేగావ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇది హిందూ తీవ్రవాదులు చేసిండ్రు అని చెప్పి FIR లో హిందూ తీవ్రవాదులు అనే పదాన్ని చూపించి ఆఖరికి ప్రసిద్ధ సరసంగ చాలక్ RSS పెద్దలు గౌరవనీయులు మోహన్ భాగవత్ గారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆలోచిస్తే ఆయన నేను నిబంధనలకు విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేయలేనని చెప్పి మోహన్ భాగవత్ గారిని అరెస్ట్ చేయకుండా ఆపిండు. 2008లో ఒక ముస్లిం అధికారి పోలీస్ అధికారి సార్ మీరు చెప్తుంది చట్టానికి వ్యతిరేకంగా ఉంది, ఈ కేసుకి మోహన్ భాగవత్ గారికి సంబంధం లేదు, ఈ కేసులో మోహన్ భాగవత్ గారి ఆదేశాలు లేవు, అసలు నిందితులు హిందూ తీవ్రవాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు ఆ కేసులో మోహన్ భాగవత్ గారిని అక్యూజ్గా చేర్చలేదు మహారాష్ట్ర ప్రభుత్వం. కానీ జమ్మూ కాశ్మీర్ లో పనిచేసేటువంటి ఒక కల్నల్, దేశం కోసం చచ్చిపోతారు కల్నల్ సోల్జర్లు, ఒక కల్నల్ జమ్మూ కాశ్మీర్ నుంచి RDX తీసుకొచ్చి ఇచ్చి ఇలా బాంబులు వేల్చింది అని చెప్పి ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఒక కల్నల్ని 9 సంవత్సరాలు జైల్లో పెట్టినటువంటి పార్టీ UP1 కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, చిదంబరం గారు వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్లుగా మారి ఇస్లాం టెర్రరిజానికి వ్యతిరేకంగా హిందువులలో టెర్రరిస్టులు ఉన్నారని ఒక ముద్ర ఇచ్చేందుకు ఒక తప్పుడు కేసులను బనాయించి ఒక సాధ్విని కూడా పురుష పోలీసులతో కొట్టించి 24 రోజులు ఇంట్రాగేషన్ చేసి చివరికి ధర్మం గెలిచింది. కానీ ఆలస్యమైంది. దాదాపు 18 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో రాముగారు వనవాసం 14 ఏళ్ళు చేయాల్సి వస్తే హిందువులు తీవ్రవాదులు కాదని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి మన ప్రజాస్వామిక దేశంలో 18 ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చింది. చెయ్యని తప్పుకు ఒక కల్నల్ 9 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇది ఈ దేశంలో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాడి. నాకేమవుతుంది, అయోధ్యలో ఏమైతే నాకేం సంబంధం, పక్కూరులో ఏమైతే మెదక్లో అయితే నాకేందని సిద్దిపేట వాళ్ళు అనుకున్నా, సిద్దిపేటలో అయితే నాకేందని సంగారెడ్డి వాళ్ళు అనుకున్నా, చివరికి ఏం జరుగుతుందని దానికి ఉదాహరణ మాలేగావ్ పేర్లు. ఒక సాధ్వి కాషాయం బట్టలు వేసుకున్న ఒక సాధ్విని తీసుకుపోయి దాంట్లో రిమాండ్లో పెట్టి పురుష పోలీసులతో ఇంట్రాగేషన్ చేసి దానికి ఇప్పుడు మెదక్లో జరుగుతున్నటువంటి సంఘటనలకి ఏమైనా తేడా కనబడుతుందా? ఎనగడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2008లో మీకు అందరికీ తెలుసు మెదక్లో ఒక పెద్ద దేవాలయం ఉంటుంది. ఏం దేవాలయం? వేణుగోపాల స్వామి దేవాలయం. ఏం చేసిరు దాన్ని? ఏం చేసిరు? కలిపి
చెయ్యి